చీకటిగా, రహస్యంగా మరియు వాటి చుట్టూ ఉన్న ప్రతిదీ తినేస్తూ బ్లాక్ హోల్స్ వాటి ఈవెంట్ హారిజాన్ దాటే దేన్నైనా చీల్చివేస్తాయి. కానీ ఇంకా మనకు తెలియనిది ఏమైనా ఉండవచ్చా? అసలు మీరు ఈ బ్లాక్ హోల్లో పడితే ఏమవుతారు? మీరు దానిలో ప్రయాణిస్తే ఏమవుతుంది? ఒకవేళ మీరు అందులోకి వెళ్తే ఎక్కడికి వెళ్తారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలని మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో ప్యారలల్ యూనివర్స్ అంటే మనలాంటి వ్యక్తి ఇంకొకరు ఉంటే వారి జీవితం ఎలా ఉంటుందో ఈ వీడియో లాస్ట్ పార్ట్లో చెప్పాము. సో మీలాగే ఉన్న మరొకరిని కలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యాక్ట్ డెస్క్ వాట్ ఇఫ్ సిరీస్. వాట్ ఇఫ్ యు ట్రావెల్ త్రూ ఏ బ్లాక్ హోల్? బ్లాక్ హోల్స్ విశ్వంలో మాస్ కలిగి ఉన్న ఇతర వస్తువుల కంటే చాలా భిన్నంగా ఏమీ లేవు, కానీ అవి నిజంగా చాలా దట్టమైనవి. వాటి మధ్యలో ఒకే ఒక చిన్న అంటే ఆ బ్లాక్ హోల్ యొక్క మాస్ అంతా కుదించబడి ఒక అనంతమైన చిన్న బిందువులాగా ఉంటుంది. ఆ బిందువులో ఎంత ఎక్కువ మాస్ ప్యాక్ చేయబడిందో దాని గురుత్వాకర్షణ శక్తి అంత బలంగా ఉంటుంది. కొన్ని బ్లాక్ హోల్స్ మన సూర్యుని కంటే 10 రెట్లు ఎక్కువ మాస్ కలిగి ఉంటాయి. ఈ బ్లాక్ హోల్స్ నక్షత్రాల యొక్క అవశేషాలు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే వీటికి చాలా గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది మరియు ప్రతి బ్లాక్ హోల్కు ఈవెంట్ హారిజాన్ ఉంటుంది. ఇదే మన ఆఖరి ఛాన్స్. మీరు దానిని దాటిన తర్వాత తిరిగి వెళ్ళే మార్గం ఉండదు మరియు మీరు కాంతి వేగం అంత వేగంగా ప్రయాణించకపోతే మీరు దాని నుండి తప్పించుకోలేరు. ఈవెంట్ హారిజాన్కు అవతల ఏం జరుగుతుందో మనకు ఖచ్చితంగా తెలియదు, ఎందుకంటే ఏదైనా దాన్ని దాటిన తర్వాత తిరిగి సందేశాన్ని పంపే మార్గం ఉండదు. కానీ జరిగేది ఏమిటంటే గ్రావిటేషన్ ఫోర్స్ మిమ్మల్ని అణువులుగా చీల్చివేస్తుంది. వేరే మార్గం లేదంటే లేదు. మీరు తగినంత అదృష్టవంతులైతే తప్ప మీరు ఇలా బ్లాక్ హోల్ యొక్క తెలియని లోతుల్లోకి వెళ్ళలేదు. ఒకవేళ మీరు అలా దాటి వెళ్తే మీరు బ్లాక్ హోల్ను వైట్ హోల్తో కలిపి ఉండే ఏ వన్ వే వార్మ్ హోల్తో కూడిన చార్జ్డ్ బ్లాక్ హోల్ యొక్క ఈవెంట్ హారిజాన్ని దాటుతున్నారు. కానీ వింత ఏంటంటే వైట్ హోల్స్ బ్లాక్ హోల్స్ లాగా తమ మార్గంలో ఉన్న అన్ని పదార్థాలను తినే బదులు ఇవి వాటిని తిరిగి అంతరిక్షంలోకి విసిరిపారేస్తాయి మరియు ఈవెంట్ హారిజాన్లోకి ప్రవేశించి దానిచే విసిరివేయబడితే తప్ప మీరు వైట్ హోల్లోకి ప్రవేశించలేరు. ఇక ఇప్పుడు మీరు విశ్వం అందించే అత్యంత అద్భుతమైన అనుభవాలలో ఒకదానికి సిద్ధంగా ఉండటం మంచిది. మీరు బ్లాక్ హోల్ చివర్లలో జీవితకాల యాత్రకు సిద్ధమవుతున్నప్పుడే నక్షత్రాలు ఒక డార్క్ సర్కిల్ చుట్టూ తిరగడం మీరు చూస్తారు. ఈ సీన్ని ఆస్వాదించేంత ఎక్కువ సమయం మన దగ్గర ఉండదు. ఈ గ్రావిటేషన్ ఫోర్స్ కలిగిన బ్లాక్ హోల్ మిమ్మల్ని దాని వైపుకు వేగంగా మరియు ఇంకా వేగంగా లాగడం ప్రారంభిస్తుంది. బ్లాక్ హోల్ యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ నమ్మశక్యం కానిది. ఇది చాలా బలంగా ఉంటుంది. ఎంతగా అంటే అది మిమ్మల్ని నూడిల్స్ లాగా మార్చేస్తుంది. ఒకవేళ మీరు నిలువుగా పడుతుంటే మీ కాళ్ళు మీ తల కంటే చాలా ఎక్కువ గ్రావిటేషన్ పుల్ని అనుభవిస్తాయి. మీ శరీరంలో ఏం జరుగుతుందో మీకు తెలియదు. సరే, మీకు అలా జరగకూడదని నేను మా ఎడిటర్ అనుకుంటున్నాము. కాబట్టి బ్లాక్ హోల్ మిమ్మల్ని చీల్చడానికి ముందు మీరు వార్మ్ హోల్లో పడతారని అనుకుందాం. మర్చిపోకండి, మీరు కేవలం ఒక మామూలు బ్లాక్ హోల్ గుండా మాత్రమే కాకుండా ఛార్జ్ చేయబడిన దాని గుండా ప్రయాణిస్తారు. దాని లోపల ఒక వార్మ్ హోల్ దాగి ఉండటమే కాదు, ఈ బ్లాక్ హోల్ 2 ఈవెంట్ హారిజాన్లను కూడా కలిగి ఉంటుంది. కానీ మీరు తిరిగి రాని 2 పాయింట్ల మధ్య ఖాళీని దాటుతున్నందున ఏం జరుగుతుందో మీరు గ్రహించలేరు. మీరు జస్ట్ కింద పడుతుంటారంతే. మరియు మీరు లోతుగా పడిపోయినప్పుడు మీ ముందు ఉన్న నల్లటి సర్కిల్ పెద్దదిగా మరియు ఇంకా పెద్దదిగా అవుతూనే ఉంటుంది. దీనికి దాదాపు 20 సెకండ్ల సమయం పడుతుంది మరియు మీరు అనుభవించే నూడిల్స్ లాగా అయ్యే ప్రాసెస్ 20 సెకండ్లే అయినా అదంత త్వరగా అవ్వదు. కానీ మీరు లోపలి హారిజాన్ని చేరుకున్న తర్వాత బ్లాక్ హోల్ విస్తరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆపై ఆశ్చర్యకరంగా అది కుంచుకుపోయినట్లు అనిపిస్తుంది. దాదాపు మీరు దాని నుండి దూరంగా పడిపోవడం ప్రారంభించినట్లు అనిపిస్తుంది. ఒక క్షణం మీరు ఇప్పటికే దీన్ని క్లియర్ చేశారు అని అనుకుంటారు, కానీ అక్కడే మీరు పప్పులో కాలేశారు. ఇది ఆప్టికల్ ఇల్యూజన్ మాత్రమే.
అసలైన కథ ఇప్పుడే మొదలైంది. కళ్ళపై ఈ ట్రిక్ని రిలేటివిస్టిక్ బీమింగ్ అని పిలుస్తారు. బ్లాక్ హోల్ కుంచుకుపోతున్నట్లుగా కనిపించేలా చేయడానికి మీ ముందు మీరు చూసే దాన్ని ఇది స్క్వీజ్ చేస్తుంది, మరియు మీకు బ్లాక్ హోల్ వెలుపల మిగిలిన విశ్వం నుండి వచ్చే కాంతి దాని అంచుల చుట్టూ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కానీ మీరు చివరకు లోపలి హారిజాన్ను దాటినప్పుడు మీరు చూసే ఏకైక కాంతి అది కాదు. ఈ సమయంలో మీరు శక్తివంతమైన ప్రకాశవంతమైన పేలుడులో మునిగిపోతారు. బ్లాక్ హోల్ యొక్క సింగులారిటీ ద్వారా మనం విశ్వం యొక్క మొత్తం చరిత్ర యొక్క ప్రతిబింబాన్ని మీరు చూస్తారు. ఇన్నర్ ఈవెంట్ హారిజాన్లో మీరు ఇప్పుడు మిమ్మల్ని వైట్ హోల్కి కనెక్ట్ చేసే వార్మ్ హోల్ ద్వారా ప్రయాణిస్తారు. కానీ మిమ్మల్ని ఇలా సాగదీయడం చాలా చెడ్డదని మీరు అనుకుంటే మళ్ళీ ఆలోచించండి. మీరు చాలా అన్స్టేబుల్ ఫినామినాలో చిక్కుకుపోయారు. బ్లాక్ హోల్ యొక్క అపారమైన గ్రావిటేషన్ ఫోర్స్ ఏ సెకండ్లోనైనా వార్మ్ హోల్ను నిర్మూలించగలవని భయపెడతాయి. మీరు రెండవ ఈవెంట్ హారిజాన్ను దాటుతున్నప్పుడు మీరు మరొక శక్తివంతమైన కాంతిని చూస్తారు. కానీ ఈసారి విశ్వం యొక్క మొత్తం గతం యొక్క రిఫ్లెక్షన్ బదులు మీరు దాని భవిష్యత్తును చూస్తారు. మీకు అనుకున్నట్లుగా ఇది విశ్వం యొక్క భవిష్యత్తు కాదని గుర్తుంచుకోండి. మరియు మీరు బ్లాక్ హోల్ యొక్క సింగులారిటీ గుండా మరొక వైపుకు వెళ్ళలేరు. విషయం ఏంటంటే మీరు వైట్ హోల్ ద్వారా మీ సొంత విశ్వం నుండి పూర్తిగా భిన్నమైన మరొక విశ్వంలోకి ప్రవేశించబోతున్నారు. చివరిగా మీరు వైట్ హోల్ నుండి బయటపడతారు. మీకు మరియు దానికి మధ్య దూరం పెరిగే కొద్దీ మీతో ప్రయాణించడానికి వచ్చిన మన సొంత విశ్వం నుండి వచ్చే కాంతిని మీరు చూస్తారు. మరియు హే, కంగ్రాచ్యులేషన్స్, పూర్తిగా కొత్త విశ్వాన్ని అన్వేషించే మొదటి వ్యక్తి మీరే అవుతారు. మీరు కనుగొనడానికి చాలా అద్భుతమైన విషయాలు ఉండవచ్చు. మీరు ఒక ప్యారలల్ యూనివర్స్లో మిమ్మల్ని కనుగొనవచ్చు. ప్యారలల్ యూనివర్స్ అంటే తెలుసుగా, మీకోసం మీరు ఎల్లప్పుడూ ఊహించిన ఉత్తమ జీవితాన్ని ఇక్కడ గడపవచ్చు. కానీ మీరు ఇప్పుడే బ్లాక్ హోల్ గుండా ప్రయాణించారు కాబట్టి అది ఎంత మెరుగ్గా ఉంటుంది. దురదృష్టవశాత్తు ఇవన్నీ మంచివి కాకపోవచ్చు కూడా. మనకు తెలిసిన వాటి నుండి పూర్తిగా భిన్నమైన ఫిజిక్స్ నియమాలను అనుసరించడం ద్వారా మీరు చిక్కుకుపోవచ్చు. గురుత్వాకర్షణ శక్తి బలహీనంగా, బలంగా లేదా ఉనికిలోనే ఉండకపోవచ్చు. మరియు పదార్థాల యొక్క బిల్డింగ్ బ్లాక్స్ డార్క్ మ్యాటర్ నుండి తయారై ఉండవచ్చు, లేదా అవి యాంటీ మ్యాటర్తో రూపొందించబడి ఉండవచ్చు. అలాంటప్పుడు మీ మనసును కదిలించే ఎంజాయింగ్ రైడ్ ఘోరమైన ముగింపును ఎదుర్కోబోతోంది. యాంటీ మ్యాటర్ మరియు సాధారణ పదార్థం అంటే మీరు తయారు చేయబడిన పదార్థం వంటివి కలిస్తే ఒకదానికొకటి నాశనం చేసుకుంటాయి మరియు అన్నిటికంటే చెత్తగా మీరు మీ ఇంటికి తిరిగి వెళ్ళలేరు. గుర్తుంచుకోండి, మీరు వైట్ హోల్లోకి తిరిగి వెళ్ళలేరు ఎందుకంటే అది దానిలోకి దేన్ని పీల్చుకోదు. కాబట్టి ఇది వన్ వే ట్రిప్. దయచేసి క్షమించండి, కానీ ఈ వీడియో కొనసాగిస్తున్నప్పుడు చాలా సరదాగా ఉందని నేను ఆశిస్తున్నాను. మీరు బ్లాక్ హోల్లో పడే ముందు దానిలోకి చూడగలిగితే బాగుండు కదా. అది ఎలా ఉంటుంది? సరే, అది మరొక వీడియోకి సంబంధించిన కథ. అంతవరకు సెలవు.